పూర్ జైన్ షాపింగ్ మాది. ఈరోజు జైన్ షాపింగ్ జైన్కి వెళ్ళాము షాపింగ్కి. అక్కడ ఏమేమి ఉంటాయి, ఏవేవి తక్కువగా ఉంటాయి, ఏమేమి ఉంటాయో చూపిస్తాను. అసలుకి చూడండి, ప్రమోషన్ పెట్టున్నారు అన్నిటినీ. చాలా వరకు అసలుకి టీవీలు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఫ్యాన్లు కానీ, ఏసీలు కానీ చాలా వరకు ప్రమోషన్ పెట్టున్నారు. ఇది చూడండి, ఈ టీవీ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. మన ఇంట్లో టీవీస్ ఇంత బుల్లువే చూసుంటాం కదా మనము చిన్నప్పటి నుంచి. ఇప్పుడు చూడండి ఎంతెంత పెద్ద టీవీలు ఉన్నాయో. ఇంట్లోనే ఒక సినిమా థియేటర్ అయిపోతుంది, ఇల్లే ఒక సినిమా థియేటర్ అయిపోతుంది కదా. ఇది చూడండి, ఇంకా ఫ్యాన్లు కానీ వాటి ప్రైజులు కూడా వాటి పైనే ఉంటాయి. ఇది చూడండి, మనం ఐరన్ చేసేటివి ఐరన్ బాక్సులు. ఈ ఐరన్ బాక్సులు కానీ, ఓవెన్లు కానీ, ఇంకా గిన్నెలు కానీ మనకి ఏం కావాలన్నా ఈ జైంట్లో చూస్తే కొంచెం తక్కువగానే దొరుకుతుంది. ఈ జైంట్లో మనకి జైంట్ అనేది చాలా దగ్గరలో కూడా ఉంది. చాలా చిన్న చిన్నవి ఉంటాయి, ఒక్కొక్కటి ఇక్కడ పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. ఈ జైంట్లో చూడండి, ప్లాస్టిక్ వస్తువులు కానీ, మనకు కావాల్సిన పింగాణి వస్తువులు కానీ, మనం కూరగాయలు ఎత్తుకొని పోతామే అలాంటి ట్రాలీ బ్యాగులు కానీ, మిషన్ కుట్టే వాళ్ళ సామాన్లు కానీ, కత్తిర అయితే ఏమి, దారాలు అయితే ఏమి, సూదులు అన్నీ దొరుకుతాయి. మిషన్ ఇవన్నీ వచ్చేసి $2 అంటే, ఇవన్నీ $1. వాటి రేట్లు కూడా వాటిపైన వేసేస్తున్నారు. చూడండి, ఈ ఓవెన్ చూడండి ఎంత ఉందో. ఈ పెద్ద ఓవెన్ పెద్దదిగానే ఉంది కొంచెము. ఇది $59 అంతా. ఇంకా ఈ ఓవెన్ చూడండి, ఇది కూడా బాగానే ఉంది ఓవెన్ కూడా. ఈ ఓవెన్ అయితే ఇంకా ఇది చూడండి 27 అంట, 30 అంట. ఇంకా ఇవి ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా చేసి పెట్టున్నాను. ఈ ఎయిర్ ఫ్రైయర్లో మనము చికెన్ కానీ, ఫిష్ కానీ అలాంటివి ఏవైనా చేసుకోవచ్చు. వీటి రేట్లు చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కొక్కటి 150 కానీ, 70 కానీ, 80 కానీ అలాగున్నాయి రేట్లు అయితే. ఇంకా ఇవి చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి కిందంతా. ఇవన్నీ మ్యాట్లు అండి, మనము వంటింట్లో పేర్చుకుంటాం కదా అలాంటి మ్యాట్లు ఇవి. ఈ గిన్నెలు చూడండి కింద ఎన్ని పెట్టినారు. ఈ చాకులు చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో ఆ చాకులు. ఈ స్పూన్ చూడండి, ఈ 3 స్పూన్లు వచ్చేసి $3.70 అంట. ఇంకా ఇవి చిన్న సైజు చూడండి 4.50 అంట. 6 స్పూన్లు భలే స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ స్పూన్లు అయితే. ఇంకా ఈ చాకు చూడండి $20 అంట. అది చికెన్ కానీ, మటన్ కానీ కొట్టుకునేదానికి భలే ఉంటుంది. మా ఇంట్లో కూడా ఒకటి ఉంది. అది వచ్చేసి మేము డైసోలో కొన్నాము, $2వి. ఇది చూడండి, ఇది మనము ఇడ్లీ కుక్కర్లో ఆవిరికి ఉడికించుకుంటామే అలాంటివి ఆవిరికి. ఇవి 25 ఉంది, ఇది $20 ఉంది. 4 ట్రేలు అయితే ఇచ్చినాడు దీనికి. మనము పెట్టుకోవచ్చు, 4 విధాలుగా పెట్టుకోవచ్చు. $20 ఉంది అది. ఇంకా ఇది చూడండి, మనము చికెన్ అయితే మనము తవాలు వేస్తాం కదా మనము, అలాంటి తవాలు కానీ, ఇంకా నాన్ స్టిక్ అన్నీ ఉన్నాయి ఈ ర్యాక్లో అయితే మనకి. ఇది చూడండి $9 అంట అది ఒకటి. ఇంకా దోశ పెనం కానీ, బాండలు కానీ, ఈ బాండలు చూడండి చిన్న చిన్న బాండలు కూడా ఉన్నాయి. చిన్న బాండలు, పెద్ద బాండలు, టెఫల్ అంటది. ఈ టెఫల్ చూడండి $42 ఉంది. ఇంకా ఈ కెటల్ చూడండి $40 ఉంది. ఈ కెటళ్ళు భలే ఉన్నాయి కదా కెటళ్ళు అయితే, కలర్స్. ఇంకా ఇది చూడండి, ఇంకా చూసినట్లయితే ఇవి తగ్గించినవి అంతున్నాయి. ఈ కెటల్ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది ఈ కెటల్ అయితే. లోపలంతా స్టీల్ వచ్చేస్తున్నది. స్టీల్ ఉంటే మనకి ఎంత వేడైనా కాసుకోవచ్చు కదా వాటరు. మేమైతే పిల్లకాయలకి ఇక్కడ వాన పడుతూనే ఉంటుంది కదా, కెటల్లోనే వాటర్ కాన్ చేసి పోస్తాము పిల్లకాయలకి. $40 ఉంది ఈ కెటల్ చూడండి. మేమైతే అది $100 పెట్టి కొన్నారు మా వదిన వాళ్ళు. ఇక్కడ చూడండి ఇంకా రకరకాలుగా బాండలు కానీ, ఏమన్నా కూడా గ్లాస్ ఐటమ్స్ కానీ, గిన్నెలు కానీ $30 ఉంది. ఈ కుండ లాంటిది $30 చిన్న సైజు. మళ్ళీ దానికంటే చిన్నది 30 ఉంది. దానికంటే ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి. ఈ గిన్నెలు చూడండి, ఈ గిన్నెలు కూడా హైట్ వైజ్గా ఉన్నాయి. ఈ గిన్నె చూడండి స్ట్రాంగ్గా ఉంది, అసలుకి ఎంత బరువుగా ఉందంటే అంత బరువుగా ఉంది. అది $33 అంట. ఇంకా ఈ క్యారీ బాక్సులు కూడా చూడండి ఒక్కొక్కటి
ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి. అంటే బరువు కానీ ఎలా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. అసలుకి ఎంత వెయిట్గా ఉన్నాయి చూడండి. $26 అంట, $27 అంట అవి. ఇంకా ఈ పాల గిన్నె దేనికో ఇది పాల గిన్నెగా యూజ్ అవుతుంది మనకైతే. అది $17 అంట. ఇది చూడండి, ఈ వడగట్టేది కూడా ఎక్కువ రేటే ఉంది ఇది కూడా. ఇంకా ఇక్కడ మనం గిన్నెలు కావాలనే గిన్నెలు, బుక్స్ స్టోర్ కావాలంటే బుక్స్ స్టోరు, గ్రోసరీస్ కావాలంటే గ్రోసరీస్, అలాగా పైన ట్యాగ్లు వేసేసి తగిలిచ్చేసి ఉంటారు మనకి. ఇది చూడండి, ఈ కుక్కర్లు చూడండి ఎలా ఉన్నాయో, బటర్ఫ్లై ఇవి. ఈ కుక్కర్లు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. అసలుకి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ప్రైజులు కూడా అలాగే ఉన్నాయి. స్ట్రాంగ్గా ఉండేట్టు కావాలనుకుంటే ప్రైజులు కూడా మనకి ఎక్కువగానే పడతాయి కదా. ఇది చూడండి, ఇంకా మనకి ఎలాంటి బాండలు కానీ మనకి ఎలాంటి కావాలన్నా అలాంటివి అయితే దొరుకుతాయి. ఇవి చూడండి, క్యాండిల్స్ ఇవి మనం వాడుతుంటాం కదా, క్యాండిల్స్ దీపావళి అప్పుడు ఎక్కువ వాడుతుంటారు కదా, అలాంటి క్యాండిల్స్, వేరే రకం క్యాండిల్స్ ఇవి. ఇది చూడండి, ఈ ట్రేలు వచ్చేసి మనం ఎప్పుడైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ మన ఇంటికి వేరే వాళ్ళు వస్తుంటారు కదా, బంధువులు అందరూ, మనం వంటలు చేసినటువంటి చల్లారిపోకుండా దాంట్లో వేసి పెట్టేసి పాలిథిన్ కవర్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ వేసేస్తే వేడిగానే ఉంటాయి. ఈ బాండిల్ చూడండి, $23 అంటే ఈ బాండ్లు ఒక 5-6 మందికి అయితే చేసుకోవచ్చు. ఈ గిన్నె చూడండి ఎంత ఉందో. ఈ గిన్నె అయితే $5 ఆ గిన్నె. బాగుంది, స్ట్రాంగ్గానే ఉంది అసలుకి. కొన్నిసార్లు అలాగా కొన్ని తక్కువగా కూడా పెడుతుంటారు. ఇది చూడండి, ఆ గిన్నెకి మొత్తము ప్లాస్టర్ కాదు మొత్తం సీల్ వేసేస్తున్నారు దానికి. ఓపెన్ చేసే దానికి కూడా లేకుండా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది. ఇవి చూడండి, మెజర్మెంట్ కప్పులు లాగా మెజర్మెంట్ చేసుకునేటివి. ఇవన్నీ వచ్చేసి $2 అంటే ఇవి. ఏది ఎత్తుకున్నా అది కూడా టీ కప్పు కానీ ఏదైనా ప్లేట్ అయినా, చిన్న ప్లేట్ అయినా పెద్ద ప్లేట్ అయినా $2. ఇంకా ఈ సైడ్ చూడండి ఎన్ని ఉన్నాయో, వాటి రేట్లు కూడా పైన ఉన్నాయి చూడండి. $2, $1 అలాగా వేసేసే ఉన్నారు. ఈ సిజర్లు కానీ, ఇది చూడండి ఆయిల్ పోసుకునే క్యాన్, ఇది మనం ఆయిల్కి పోసుకుంటాం కదా వంటకి వాడుకునేటివి. అది గ్లాస్ టైపు, గ్లాస్ విత్ స్టీల్ వచ్చినది అది. ఇది $3 అంటే ఇదైతే. ఇంకా ప్లాస్టిక్ ఉంటాయి కొన్నిసార్లు, ప్లాస్టిక్ కానీ మొత్తం గ్లాసు కానీ అలాగుంటాయి. అదైతే ఆ కట్టర్ అయితే చికెన్ కట్ చేసుకునే దానికి. ఇది చూడండి, మనం మసీళ్ళకి వాడతామే అలాగా మనం చేతులు దుడుచుకునే దానికి ఉంటుంది కదా, అలాంటివి టవల్స్ అవి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, అది $2. ఇంకా ఇవి చూడండి, ఓవెన్లో మనం కేకులు చేసుకుంటాం కదా, కేక్ మౌల్స్ ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. చిన్న కేకులు కానీ చిన్న కేకులు అది $10 అంటాయి. అవి ఎక్కువ రేటు ఉన్నాయి, కేక్ మౌల్సే. ఇంకా ఇది చూడండి, ఇదేందో తెలీదు, రొటేట్ అవుతుంది అసలుకి, బాగుంది, వెరైటీగా ఉంది అదైతే. ఇంకా మనం కత్తులు వేసుకుంటామే, కత్తులు స్టోర్ చేసుకునే దానికి, అది $10 అంట. ఇంకా ఈ కటింగ్ బోర్డు చూడండి ఎలా ఉందో, బాగుంది, అది కూడా $6 అంట. ఒక్కొక్క రేట్లో ఉన్నాయి చూడండి. ఇదైతే చెక్కది గట్టిగా ఉంటుంది కదా, $8 ఉంటుంది. ఇంకా ఈ కత్తులు చూడండి, ఇంకా చాలా రకాల కత్తులు అయితే ఉన్నాయి. ఈ కత్తులు ఒక్కొక్కలాగా ఉన్నాయి. ఈ మౌల్డ్స్ మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు కదా చాలా విధాలుగా. అవి కూడా చూడండి చాలా రేట్లు ఉన్నాయి అవి కూడా అయితే. ఇవన్నీ చూడండి, ఈ పింగాణివి మన ప్లేట్లు కానీ, అన్నం తినే ప్లేట్లు కానీ, బౌల్స్ కానీ, ర్యాక్ అంతా కింద వరకు, పైనుంచి కింద వరకు $1 ఉన్నది. మనం తినే ప్లేట్లు కానీ ఏదైనా కూడా అసలుకి. ఇవి డైసోలో చూస్తే ఏవైనా $2 కదా, ఇలాంటివి కూడా ఉంటాయి డైసోలో. అవి $2 పెట్టి కొనాల్సి వస్తుంది మనము. ఇవన్నీ ఒక్కొక్క $1కే ఉన్నాయి చూడండి. మనకి ఇలాగా ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క విధంగా చూసుకుంటే మనకి మనీ అనేది తగ్గించుకోవచ్చు, మనం ఖర్చు చేసేది. ఇవి చూడండి, మగ్గులు కూడా చూడండి, టీ మగ్గు కాఫీకి దేనికైనా యూజ్ చేస్తారు కదా, అవి కొన్ని ఇవి వచ్చేసి $2 ఉన్నాయి. ఇంకా ఈ బౌల్స్ చూస్తే $8 ఉన్నాయి ఈ బౌల్స్ అయితే. ఇంకా ఇది చూడండి, మనకు కావాల్సినవి ఏవైనా కూడా ఈ స్పూన్లు కానీ ఫోర్కులు కానీ మనము ఏవైనా ఒక్కొక్కటే ఉంది. ఇడైతే ఒక్కొక్కటి $2 ఉంది, ఒకటైతే చాలా రేటే కదా. ఇది చూడండి, ఈ ఫోర్కులు చూడండి 3 ఏమో ఉన్నాయి, $3, ఒకటి $1 పడింది. ఈ మగ్గు చూడండి, ఈ మగ్గు అనేది ఈ టీ మగ్గులు
టీ కప్పులు $1 ఉంది. చిన్న మగ్గులు అవి కొంచెము, ఇవి కొంచెం పెద్దవి $2 ఉన్నాయి. ఇంకా ఇది చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని మగ్గులు కానీ చాలా అంటే చాలా. ఇవి వాటర్ బాటిల్స్గా మనం హాట్గా పోసుకుంటాం కదా, వాటర్ కానీ కాఫీ కానీ టీ కానీ దేనికైనా కూడా ఫ్లాస్క్ లాంటిది. ఇది చూడండి ఎంత ఉందో, $12 ఉంది అదైతే ఆ ఫ్లాస్కులు. ఇంకా ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సిప్పర్ల టైప్వి అలాంటి బాటిల్ కూడా, ఆ బాటిల్ చూడండి $5 ఉంది అదైతే. ఇలా అవి చూడండి ట్రావెల్ మగ్గు. ఈ బాటిల్స్ అన్నీ కూడా $5 $10 అట్టున్నాయి. అవన్నీ చిన్నవాళ్ళవి $5 ఉన్నాయి, పెద్దవాళ్ళవి $10 ఉన్నాయి. ఇంకా ఇది చూసినట్టయితే మనము కూరగాయలు అవన్నీ తోసుకోపోవడానికి తెచ్చుకోవడానికి ట్రాలీ లాంటిది ఇది మనం తీసుకెళ్ళచ్చు. ఇలాంటి వాటిలో తెచ్చుకుంటే మనకి కొంచెం మోసే బరువు అనేది తగ్గిపోతుంది. ఇవి చూడండి టీ వడగట్టుకునేటివి, అవి కూడా $2 $1 అలాగున్నాయి. ఇంకా ఇవి ఐస్ చేసుకుంటాం కదా మన ఇంట్లో, అలాంటి ఐస్ చేసుకునేటివి ఐస్ మగ్గులు. వాటిలో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి చాలు, ఆ షేప్లో వచ్చేస్తాయి. ఇంకా చూడండి ఎన్నెన్ని ఉన్నాయో. ఇది ఐరన్ చేసుకునే స్టాండ్. ఇది ఐరన్ చేసుకునే స్టాండు $20 ఉంది. స్ట్రాంగ్గా ఉంది, భలే మెత్తగా కూడా ఉంది. మనం ఐరన్ చేసుకునే దానికి మెత్తగా ఉండాలి కదా, అలాగే ఉంది, బాగుంది. ఇది $20 అంట. ఇంకా ఈ బకెటీలు కానీ ఇలాంటి బాక్సులు కానీ, బాక్సులు అంటే టబ్బులు కానీ, టబ్బులు టైప్ ఇవి $2 ఉన్నాయి. ఇవి చూసారంటే మనం బట్టలు ఆరేసుకుంటాం కదా స్టాండు, అలాంటి స్టాండ్లు ఇవి. బట్టలు ఆరేసుకునే దానికి ఈజీగా ఉంటుంది. చిన్న చిన్న బట్టలు పిల్లలు ఉంటాయి కదా చిన్నవి, అలాగా తగిలించుకునేదానికి వేసుకునేదానికి బాగుంటుంది అదైతే. ఇది చూడండి ఈ బాస్కెట్ వచ్చేసి $10 అంట, $9 ఉంది ఇదైతే. ఇంకా ఈ హ్యాంగర్స్ కానీ, ఈ హ్యాంగర్స్ కూడా ఒకటి కొంటే ఒకటి $2 అంటవి. ఇంకా ఈ స్టూల్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ స్టూలు మేము కొనింది సేమ్ ఇదే, $10 మేము కొనింది. ఇక్కడ N2లో కొనుక్కొని వచ్చాము. ఇక్కడ $9 ఉంది. కొంచెం చిన్న సైజు అయితే $7 ఉంది. కొంచెం ఇంకా చిన్న సైజు అయితే $6 $5 అట్లా ఉంటుంది. ఒక్కొక్క సైజుని బట్టి ఒక్కొక్క రేట్లు ఉంటాయి కదా, అలాగా. ఇంకా ఇక్కడ చూడండి కుజ్జీలు కానీ, బాక్సులు కానీ అలాంటివి ఎన్ని రకాలైతే ఉన్నాయో. ఈ స్టోరేజ్ కంటైనర్స్ ఇవి. ఈ స్టోరేజ్ బాక్సులు చూడండి ఎలా ఉన్నాయో. మేమైతే వీటిలో బియ్యం పోసి పెట్టుకుంటాము. ఆ బియ్యం పోసి పెట్టుకునేసి మూత వేసుకునేసి బాగుంటుంది కదా అనేసి అలా బియ్యం పోసి పెట్టుకునేదానికి బాగుంటుంది. ఈ స్టోరేజ్ కంటైనర్స్ వచ్చేసి పెద్ద పెద్ద ఉంటాయి. $20 ఉంది చూడండి, 2 కలిపి $20 అవి. ఇంకా ఇవి చూడండి ఎలా ఉన్నాయి ఈ బాక్సులు చిన్నవి కానీ ఇంకా చిన్నవి ఉన్నాయి చూడండి. ఇవి 2 కలిపి $20 ఇవి. ఇందాక చూపించింది ఒకటి $20, అది పెద్దది కాబట్టి ఒకటి $20. ఇవి చిన్నవిగా ఉన్నాయి కొంచెము. ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో. అలాంటివే అన్నీ బియ్యం పోసి పెట్టుకునేదానికి అలాంటివి. ఇంకా ఇది చూడండి ఈ బెడ్లు కానీ పిల్లోస్ కానీ మనం కూర్చుంటే ఎట్టైనా వంగుతుంది ఆ కుర్చీ అయితే. ఆ కుర్చీ లాంటిది అది, మనం కుర్చీలో వేసుకోవచ్చు దాన్ని. ఎలాగా అంటే అలాగా కుర్చీ లేకపోయినా కూర్చోవచ్చు దాంట్లోనే. ఈ పిల్లోస్ చూడండి ఒక్కొక్క రేట్లో ఉన్నాయి. $4 అంట, $8 అంట. ఈ టవల్స్ అవి. ఇది చూడండి పిల్లోస్. ఇంకా ఈ డోర్ మ్యాట్లు చూడండి, ఇవి కొంచెం చిన్న సైజువి $2 ఉన్నాయి. ఇంకా కొంచెం సైజు పెరుగుతా పోయేతలకే $2 $3 $4 కొంచెం ఇంకా బాగున్నట్టువైతే అంటే ఇలాగ వెల్కమ్ అనేసి ఇలాగ చెట్లులాగా ఉంటే $4 అంటే. ఇదైతే ఇలాగా రకరకాల రేట్లు అయితే రకరకాలుగా ఉంటాయి. మనకి ఎలాంటి మోడల్ కావాలో ఆ మోడల్ని బట్టి రేట్లు అనేటివి ఉన్నాయి. ఇది చూడండి $9 అంట. అదైతే వాటరు పడితే చాలు దాని మీద పీల్చుకునేస్తుంది. మనం బాత్రూమ్ ముందు అలాగే వేసుకుంటే మన బాత్రూంలో నుంచి వచ్చినాక చెమ్మగా ఉంటుంది కదా కాళ్ళన్నీ, అవన్నీ బాగా పీల్చుకునేస్తాయి.
ఇంకా ఈ చూడండి టవల్లు ఉన్నాయి అక్కడ. టవల్లు కూడా చాలా వరకు బాగున్నాయి. $4 అంట ఒక టవల్. ఇవి చూడండి పిల్లోస్ వచ్చేసి $10 ఉన్నాయి, $30 కూడా ఉన్నాయి ఒక పిల్లో. షాంపూ డబ్బాలు చూడండి 9.90 ఉన్నది, $10 ఉన్నది, 10 సెంట్లు తక్కువ. మన ఊర్లో ఎలాగా అంటే 999 ఓన్లీ అని పెడతారు, అలాగే ఇక్కడ 9.99 సెంట్లని, 5.99 సెంట్లని అలా ఉంటుంది ఇక్కడైతే. ఈ టిష్యూలు చూడండి $4 అంటే ఈ టిష్యూలు అయితే. ఇంకా చూడండి షాంపులు కానీ చాలా వరకు చాలానే ఉంటాయి, కొంచెం తక్కువగానే ఉంటాయి. దీంట్లో చూస్తే మనము ఈ చూడండి సర్ఫ్ ప్యాకెట్స్. ఈ పిల్లో చూడండి $6 ఉంది. ఈ పిల్లోస్ అయితే కొంచెం మంచి డిజైన్ కావాలనుకుంటే మనకి ఇది చూడండి. ఇంకా బాతులు వచ్చి అవి $8 ఉన్నాయి. ఇది చూడండి టవల్ $4 ఉంది ఒక టవల్ వచ్చేసి. ఇవి చూడండి $5 అంట. ఇక్కడ చూడండి స్టేషనరీస్, ఇది స్కేల్ కానీ, పెన్సిల్ కానీ, స్కెచ్లు కానీ, గమ్ కానీ అలాంటివి ఏవైనా కూడా ఒక 5 ఎత్తుకుంటే, ఒక 4 ఎత్తుకుంటే $5 పడుతుంది. మేమైతే ఒక స్కేలు, ఒక టేపు అలాంటివి అయితే ఎత్తుకున్నాము, 4 ఎత్తుకున్నాము, $5. ఇంకా ఇక్కడ చూడండి సెల్లో టేప్ కానీ మనకి చాలా అయితే ఉన్నాయి. సిజర్స్ కానీ, పెన్నాలు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడంతా. ఈ చెప్పులు చూడండి ఎంత ఉన్నాయో, $4.90 ఉంటాయి. ఈ చెప్పులు అయితే కొంచెం మెత్తగా ఉంటాయి. ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి. ఈ చెప్పులు $8.90 అంట అవి అయితే. ఇంకా జెంట్స్ చూడండి ఎంతెంత రేట్లు ఉన్నాయో, $17 అంట అలా ఉన్నాయి. $18 షూలు కానీ ఎలాంటివైనా. సింగపూర్లో ఏముంటాయి, ఇంకా ఏముంటాయి, ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.